పీర్ల పండుగ వచ్చిందంటే చాలు ఊరు వాడ పిల్ల జల్ల మొత్తం అంతా పీర్ల చావడి దగ్గరే ఉంటారు. హే గైస్, ధర్మవరం సాయినగర్లో వెలిసిన పీర్ల చావడి దగ్గర ఉన్నాను. మీరు కూడా ఈ దృశ్యాలన్నీ చూస్తున్నారు. అలాగే మీరు ఊర్లో ఎన్ని పీర్లు ఉన్నాయో, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ధర్మవరంలో పీర్ల చావడిలో ఈ స్వాముల పేర్లు తెలిసింటే మీరు కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత మధ్య ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మామ. గూగుల్ ఫుల్ వీడియో మా యూట్యూబ్లో ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి. ధర్మవరం సాయినగర్లో వెలిసిన మన పీర్ల దగ్గరికి ఎంతమంది వచ్చి దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మన మహేష్ అన్న గారు ఉన్నారు ఇక్కడే. మహేష్ గారిని కూడా ఒక మాట అడిగి చూద్దాము. ఆయన ఒక భక్తుడే ఈ స్వామికి. చెప్పండి మహేష్ గారు. చెప్పండి. ఇక్కడ మన స్వామి గురించి మీరు కూడా ఒక మాటలో చెప్పేయండి. మీకు ఏమైనా కోరికలు ఏమైనా నెరవేరినాయా లేదా మా భక్తులకి చూసి చెప్పి దర్శనం చేసుకుంటారు? చెప్పండి అన్న. ఇక్కడైతే ప్రతి ఒక్కరు భక్తులు నెరవేరుతాయని నమ్మకం, నెరవేరినాయి కూడా ఆల్రెడీ. ప్రతి ఒక్కరు జనాభా ఇక్కడ బ్రహ్మోత్సవాలు భారీ జరుగుతాయి ఇక్కడ ప్రతి సంవత్సరము. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. అలాగే అన్న కుల్లాయప్ప స్వామి, కాజిం స్వామి, ఆలీ అక్బర్ స్వామి వారు ఇక్కడ చాలా సాక్షాత్ ఉన్నారన్న. ఇక్కడ చాలా బ్రహ్మోత్సవాలు భారీ జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని సాయినగర్ లో. అలాగే గాయ్స్, ఇక్కడ ఉన్న నివాసి అయిన నూరు అన్నగారు చిరు వ్యాపారస్తుడు. ఆ అన్నగారి మాటల్లో కూడా ఒక మాట తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే. నమస్తే. మీ పేరు అన్న? నూర్ మహమ్మద్. అన్న, మన స్వామి గురించి మీకు ఏదైనా కానీ నమ్మకంగా మీరు కోరుకోండి, నమ్మకంగా ఏదైనా నెరవేరిందా? కుల్లాయ స్వామి బాగా ప్రతిమ గల స్వామి. ఇక్కడ బాగా ప్రతి సంవత్సరము బాగా అంగరంగ వైభవంగా పండగ జరుగుతుంది. 9 రోజులు భక్తులు బాగా ఎక్కడెక్కడి నుంచి వచ్చి భక్తాదులు వచ్చి చదివింపులు చేసుకొని పోతుంటారు. ఇక్కడ బాగా మంచి ప్రతిమ గల స్వాములు. జనాలు అయితే బాగా వస్తారు. జనాలు బాగా వస్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారన్నా? అనంతపురము, బెంగళూరు, అక్కడ ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు భక్తాదులు. మీరు కోరుకునే పనులన్నీ నెరవేరినాయా? నెరవేరుతుంటాయి. సాక్షాత్ అయితే ఉన్నాడు దేవుడు. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే. మన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉన్నాం ఈరోజు. ఈ స్వామి గురించి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ధర్మవరంలో, దాని గురించి కొంచెం చెప్పన్నా. నమస్తే బా, నా పేరు దసీరి. నేను ఇక్కడ 1990లో ఇక్కడ వచ్చాము. నేను వచ్చినప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు చెప్తాను. కొద్దిగా ఈ గుగుటి కుల్లాయ స్వామి అని అక్కడ వెలిసింది అక్కడ. కాకపోతే మేము ఇక్కడ కుల్లాయ స్వామి అని చెప్పి కుల్లాయ స్వామిని టోపి సాబ్ అంటారు. ఆయన గురించి ఆయనను ప్లస్ ఆలీ అక్బర్ అని వాళ్ళ చరిత్ర కొద్దిగా నాకు తెలిసిన వరకు నాకు చెప్తాను. ఇంకొకటి ఏమంటే ఇంకో 3వ పీరు వచ్చింది. ఆయన ఇమాం కాసిం సాబ్ అనే పీరు వచ్చింది. వచ్చేసి ఇక్కడ 1975 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉందని చెప్పారు పెద్దలు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను 1990 నుంచి వచ్చాను. 1990లో వచ్చిన తర్వాత బాగా ఇక్కడ ఏమీ లేదు, మొత్తం సావడి అంటే ఒక రేకుల చెడ్డు వేసుకొని ఇలా నడిపించుకుంటారు తడికలతో. అప్పుడు తడికలు వేసేటప్పుడు వీళ్ళ వేరే గేల్లో పిల్ల పండుగ జరిగేటప్పుడు అక్కడ చూసి వీళ్ళు మేము పండుగ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక 2 పెద్ద మనుషులు కలిసి ఒక వేరే గురి పక్కన పల్లె నుంచి ముల్లా సాహబ్ దగ్గర నుంచి 2 పీర్లు తెచ్చారు. ఆ పీర్లు వచ్చేసి ఒకటి కుల్లాయ స్వామి, 2 ఆలీ అక్బర్ అని. ఆ 2 పీర్లు తెచ్చి ఇక్కడ ఒక గుడిసె వేసుకొని రేగుల కట్టెల అదే దెబ్బలతో ఆ గుడిసె చిన్న గొడుగు వేసుకుని గొడుగు మాదిరి కట్టి షెడ్ మాదిరి వేసి పెద్దలందరూ మనుషులు కలిసి అందరూ బ్రహ్మోత్సవం చేసుకుంటా ఉన్నారు. ఆ బ్రహ్మోత్సవాల భాగంగా ఇక భక్తాదులు ఈ ధర్మవరం సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం నందు సాయినగర్ లో బాగా చుట్టూ జైల్లో వాళ్ళంతా ఒకరికొకరు కలిసిమెలిసి, అంటే కుల మత భేదాలు లేకుండా, ఒక రాజకీయ పరంగా ఎవరిగా లేదు, ఏ రాజకీయ నాయకులు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా వచ్చి బాగా పండగ చేసుకోవడము. చిన్న సరియత్తు, పెద్ద సరియత్తు, మొహరం, ఇదే పండగ, జల్దీ బూట, ఇవన్నీ ఒక 10 రోజులు జరుగుతాయి కార్యక్రమాలు. భక్తాదులు కోరుకుంటే ఏ పనైనా ఖచ్చితంగా నెరవేరుతుందని అన్నగారు చెప్తున్నాడు. మీరు కూడా దయచేసి అందరూ దర్శనం చేసుకోవాలని మా ప్రార్థన. అలాగే ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి, టైమింగ్ అన్ని చెప్పండి అన్న. ఈ బ్రహ్మోత్సవాలు వచ్చేసి మేము ఇక్కడ గూట్లో వచ్చేసి 7వ తారీఖు స్టార్ట్ అయినాయి. మేము వచ్చేసి ఇక్కడ 8వ తారీఖు ఉన్నాం, మరి పెద్దమేళం చేసినాము.
14వ తారీఖు చిన్న సరిగత అయిపోయింది. చిన్న సరిగతప్పుడు కూడా ఇక్కడ స్వాముల యొక్క భక్తులు బాగా వస్తారు. వాళ్ళ వల్ల ఈ పీర్లు కూడా గుళ్ళలో దిగడం కానీ ఏదైనా కానీ ఎవరికైనా అంతరం లేకుండా అందరి బాగా గుళ్ళలో దిగడము రావడం జరుగుతాయి. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. బాగా చూసి ఇంత మహిమ ఉందా వీళ్ళ దగ్గర అన్నట్టుగా ఉంటారు. కాబట్టి వీళ్ళలో కుల్వా స్వామి, ఆలెక్బరు, అందులో ఇంకొక అతను కాశీం స్వామి, ఇమాం కాశీం అతను ఉన్నాడు. ఈ ముగ్గురు పవర్ఫుల్. ముగ్గురు అంటే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ. ఆ ముగ్గురుతో సమానంగా వీళ్ళు కూడా అంత పవర్ఫుల్ గా ఉంటారు. ఏ భక్తాదులు వచ్చినా గానీ వాళ్లకు ఏ మొక్కుబడిని కానీ మొక్కునే గానీ ఏ పని కావాలని కానీ బాగా జరుగుతా ఉంది. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా 99% జరుగుతా ఉంది. ఎందుకంటే ఆయన కూడా వీళ్ళ ఎదురు కూడా ఒక ఆయతంలో ఉండాలి పెద్దగా. అంటే మహబూబ్ సుహాన్ అనే కథ ఉంది. ఆయన కూడా అందరికాడికి పెద్ద. ఆయన కూడా మహిమల ఆయన మత సామరస్యానికి మొహమ్మద్ రసూలుల్లాహ్ గారి ఆయన కూడా దస్తగిరి స్వామి అంటారు. ఆయన కూడా బాగా మంచి పవర్ఫుల్ అతనే. ఆయన ఇల్లు అంటే గూట్లో ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో ఆ విధంగా కూడా ఇక్కడ మహబూబ్ స్వామి కట్ట కూడా ఆంజనేయ స్వామి ఉంది. కాబట్టి అందరి వీళ్ళ మహిమ వల్ల ఏ భక్తులు వచ్చినా సంతానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ధనము కావచ్చు, లేక ఏదైనా కానీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏ సమస్య అయినా 99.9% జరుగుతుంది. అది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాలతో ఉండాలా. మనం వచ్చినాము ముక్కున్నాము పోయాలంటే కాదు, భక్తితో రావాలా. భక్తితో చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి 100% అనేది అవుతుంది. కాకపోతే 1% కూడా వాళ్ళ నిష్టలో ఉన్నారు. అందులో కొన్ని కాదు సంతానం బాగా అవుతా ఉంది. కొందరు వాళ్ళ ముక్కులు వచ్చేసి వెండి రూపంలో కావచ్చు, బంగారు రూపంలో కావచ్చు, ఆర్థిక రూపం ధన రూపంలో కావచ్చు, అట్లా సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉండే భక్తులు ఆయన వచ్చి నేను ఇంకొకటి చెప్తా ఉన్నాను. లేకపోతే కుల్వా స్వామి ఉన్నప్పుడు ఎక్కువగా మల్లెపూలు అన్ని చెన్నుమల్లె పూలతోనే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇమాం కాశీం ఇచ్చిన తర్వాత చెన్ను మల్లెపూలు కాకుండా మల్లెపూలను కారాలు బాగా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు ఏది కావాలని చాలా మంది తెచ్చి ఇస్తున్నారు. భక్తాదులు వాళ్ళకు సంతోషంగా వస్తున్నాయి. కాబట్టి మీకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు, నాకైతే వీళ్ళ ముగ్గురు వల్ల నా నమ్మకం ఏమంటే నేను ఒక మొక్కుడు ఉన్నది. ఆ మొక్కుడు నాకు నెరవేరింది. ఆ మొక్కుడు నెరవేరిన దాని వల్లే నేను ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైనా కానీ వచ్చి చేస్తామని నా సేవ వరకు నా సేవ చేసే వరకు నేను సేవ చేస్తున్నాను, చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా కానీ మన ధర్మవరం కాదు, సత్యసాయి జిల్లా కాదు, ఎక్కడి నుంచి అయినా కానీ మన ధర్మవరంలో సాయినగర్ లో వెలిసిన కుల్వా స్వామి దర్శించుకొని వెళ్ళండి. ఇక్కడ ఎక్కడైనా కానీ భక్తాదులు మాత్రం దూర ప్రాంతాల నుంచి దూరం ఎక్కడంటే జిల్లాలు కాదు, మండలాలు కాదు, గ్రామాలు కాదు, మన రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. గూగూడు సైతం ఇక్కడ కూడా 2వ ధర్మవరం గూగూడు. మీరు కూడా దర్శనం చేసుకోండి వచ్చి. ఓకే, థ్యాంక్ యూ.